నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ప్రతిరోజు ఏదో ఒక వంటలతో వచ్చే నేను ఈ రోజు ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితో కూడా వచ్చేసిన. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందుకని ఈ రోజు ఉగాది పడిన సందర్భంగా మనం కూడా ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఈ కుండనైతే పూజించుకుందాం. తమలపాకు కట్టడం మా ఆచారం. కొండ పూజ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా పూజ చేసినామో. ఇప్పుడు ఈ కుండలో ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకుందాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి, మీ అందరికి తెలుసు. ఫస్ట్ రుచి పులుపు. చింతపండు నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న చింతపండు రసం. రెండో పులుపు ఒగరు మామిడికాయ. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. మూడో రుచి తీపి. బెల్లాన్ని చిన్న చిన్నగా తరుక్కుందాం. నాలుగో రుచి కారం. కారపొడి వేసుకుంటారు, కారపొడి వేసుకోకూడదు, మిరియాలు వేసుకోవాలి. అందుకని మిరియాలని దంచేసుకుందాం. ఐదో రుచి ఉప్పు. ఒక 2 ఉప్పు వేసుకుందాం. ఫైనల్ రుచి చేదు. ఈ చేదు కోసం యాపోత వేసుకుందాం. ఉగాది రోజు మనం తయారు చేసుకున్న ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 7 రుచులు ఉండే ఉగాది పచ్చడి ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దాం. మనం తయారు చేసుకున్న ఉగాది పచ్చడి అన్ని రకాల రుచులతోటి అదిరిపోయింది. మీకు ఈ 6 రుచుల్లో ఏ రుచి అంటే ఇష్టమో కామెంట్ చేయండి.